నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజ హితం. భారతదేశము దైవభూమి. అనుమనుమున కూడా ఏదో ఒక స్వామి టెంపుల్స్ ఉంటారు. గ్రామ దేవతలతో పోల్చుకుంటే నవవిగ్రహాలు తీసుకుంటే శ్రీరాముడు లేని ఊరు లేదు, హనుమంతుడు లేని ఊరు లేదు, శివలింగం లేని ఊరు లేదు. ఇలాంటి టెంపుల్ చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యత గాంచిన అయోధ్య తీసుకోవచ్చు, ఇక్కడ భద్రాచలం తీసుకోవచ్చు. వాటి దగ్గర పేరు పొందినటువంటి అపరభగ్యాదిగా పేరుంచినటువంటి సిరసంగల్ల శ్రీరామచంద్రుడు, మీసాల రామచంద్రుడు క్షత్రియ రాజులో ఉన్నటువంటి క్షేత్రం మరి సిరసంగల్ల అని మనం చెప్పుకుంటాం. సో పూర్వం కలకుర్తి నియోజకవర్గంలో, ఇప్పుడు అచ్చంపేట నియోజకవర్గంలో చారగొండ మండలంలో ఉంది. సో హైదరాబాద్ నుంచి కూడా 85 కిలోమీటర్లు ఉంటుంది. సో హైదరాబాదు మరి సాగర్ ఎక్స్ రోడ్ నుంచి వచ్చినట్టయితే మాలు, ఇబ్రహీంపట్నం తర్వాత మాలు, ఆ తర్వాత కుర్మేడ్ గేట్ నుంచి కూడా ఇక్కడికి సిరిసంగల్కి రావచ్చు. సో ఇక్కడ కలవకుర్తి నుంచి కూడా రావచ్చు. ఇక్కడ అచ్చంపేట, దేవరకొండ ప్రాంతాల వాళ్ళందరూ కూడా దాదాపు లక్షల మంది 12 రోజులు జరుగుతున్నటువంటి ఈ యొక్క జాతరను చూసేందుకు లక్షల మంది తరలిస్తారు. బస్సుల సౌకర్యం కూడా ఉంటుంది. సో ఈ యొక్క విశిష్టత గురించి మనతోటి చైర్మన్ రామశర్మ గారు, డేరం రామశర్మ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరింత విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ప్రకారం చూసుకుంటే మీసాలు గల చంద్రుడు ఇక్కడ రామచంద్రుడు ఇక్కడే ఉన్నట్టు కూడా చెప్తున్నారు, నిజమేనా? ఇక్కడ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సిరిసంగంలో చారగొండ మండలం నార్కల్ డిస్టిక్ కింద వస్తుంది. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఇక్కడ స్వయంభూ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కాబట్టి ఇక్కడ క్షత్రియులు అంటే మనకు రాములవారి యొక్క కోదండ రాముడు అనేటువంటిది పేరు. ఎందుకంటే ఇక్కడ మీసాల రాముడు ఈయన కాబట్టి ఈయన కోదండ రాముడు అనేటువంటిది పేరు. కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనాలు ఉండవు. కాబట్టి ఇక్కడ ఒక కోడి కూత కానీ లేదా ఇటువంటివి కూడా లేవు. కాబట్టి నన్ను ఇక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుంది. ఈ క్షేత్రాన్ని సీతారామచంద్ర స్వామి దేవస్థానంగా భావించి ఈ దేవాలయాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మా డేరం రామాంజలి అనేటువంటి వారు, మాది 7వ తరం ఇప్పుడు ప్రస్తుతానికి, వారికి చెప్పడం కలలో చెప్పడం జరిగిందట. కాబట్టి వాళ్ళు అక్కడ పాలవంచ అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క విగ్రహాలను చూడడం జరిగింది. చూసి వారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి విశిష్టత అనేది నడుస్తుంది. సో మొత్తం మీద చూస్తే భద్రాచలం వెళ్ళాల్సినటువంటి ఏవైతే మూర్తి ఉన్న మూల విరాట్ ఉన్నదో ఇక్కడికి తీసి తరలించారని, హనుమంతుడు అదే ప్రాంతంలో ఉన్నాడు, హనుమంతుడు ఇక్కడ రాలేదన్నట్టు కూడా ఒక చరిత్ర చెప్తుంది, నిజమేనా? అంటే ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు ఆ సమయానికి తయారు కాకపోవడం, ఇది ఏంటంటే వెలిసినటువంటి విగ్రహాలు, అది మనకైతే తెలియదు. అక్కడ ప్రతిష్ఠించడం అనేది మనకు ముత్తాతలు చెప్పినటువంటిది ఏమిటి అని అంటే, ఈ యొక్క కాకర చెట్టు కింద భూమిలో తవ్వితే వెలిసినటువంటి యొక్క విగ్రహాలు ఇవి. మరి అవి అక్కడ ప్రతిష్ఠించడం అనేటువంటిది మనకైతే తెలియదు. కానీ ఆ రామాంజనేయులైనటువంటి వారికి కలలో ఎప్పుడు రావడం జరిగింది. ఈయన కలగా భావించిండు. కానీ ఇది ఏమిటి ప్రతిసారి రాములవారు మా దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏందో చూద్దామని అక్కడ వెళితే అక్కడ ఒక బ్రాహ్మడు బతికేవాడట ఆ కాకర చెట్టు కింద. అతను ఈ యొక్క విగ్రహాలను తీసుకుపోతుంటే కూడా అడిగాడట, నాయనా మరి మీరు ఇక్కడి నుంచి రాములవారిని తీసుకుపోతుంటే మరి నా యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, నాయనా రాములవారే చూసుకుంటాడు, మరి ఇట్లా ఆయన ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్తున్నాడు ప్రతిసారి, కాబట్టి అందుకే మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క విగ్రహాలను తీసుకుపోతున్నామని చెప్పడం జరిగింది. సో 12 రోజులుగా జరుగుతుందా? ఎన్ని రోజులు జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు? ఇక్కడ మనకు ఉగాది నుంచి వసంత నవరాత్రులు జరుగుతాయి. ఇక్కడ అష్టమి నుంచి పౌర్ణమి వరకు అంటే వారం రోజులు మనకి ఇక్కడ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. ఏమేమి చేస్తారు ఇక్కడ? కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తేరు లాంటి కార్యక్రమాలు ఉంటాయని కూడా తెలిసింది. ఏమేమి జరుగుతాయి? మనకు అష్టమి రోజు మాస కళ్యాణం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్మార్త సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయంలో ఏమిటి అని అంటే పునర్వసు నక్షత్రం నవమి ఉన్నటువంటి యొక్క స్థానంలో వాళ్ళు వివాహం చేయడం జరుగుతుంది. ఎందుకంటే భద్రాచలంలో అదేవిధంగా చేస్తారు. ఎక్కడైనా సరే రాములవారి టెంపుల్ అంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఉంటుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఒక్క దగ్గరనే, ఈ యొక్క భారతదేశంలో మనం ఒక్క దగ్గరనే రాములవారిలో స్మార్త సాంప్రదాయంలో మేము ఆ స్వామివారికి అర్చించడం జరుగుతుంది. అది కాబట్టి ఇక్కడ మాస కళ్యాణం ఉంటుంది. తర్వాత మహాకళ్యాణం అంటే భక్తుల కొరకు మహాకళ్యాణం ఆచరించడం జరుగుతుంది. తర్వాత గరుడ సేవ, హనుమత్ సేవ, గజ సేవ, అశ్వసేవ, ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క సేవలు ఉంటాయి. పూలరథం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రాత్రికి, ఆదివారం రాత్రికి అంటే ద్వాదశి రాత్రికి, తెల్లారితే త్రయోదశి ప్రాతకాలం అందే పెద్ద రథోత్సవం ఉంటుంది. సో ఎంతమంది వచ్చి చూస్తారు? డైలీ జనాలు వేల కొద్దిగా ఉంటారా? ఏ రోజు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మన కళ్యాణం చూసుకుంటే దగ్గర దగ్గర 50,000 పైన మనకు ఈసారి కళ్యాణానికి హాజరవడం జరిగింది. అదేవిధంగా ఈ రథోత్సవానికి కూడా 70 నుంచి 1,00,000 మంది దాకా మనకు ఈ రథోత్సవంలో పాల్గొంటారు. సో ముఖ్యంగా భక్తులు ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారు? మొత్తం మీద ఈ జాతర అయిపోయేలేకు మంది ఎక్కువనే ఉండే అవకాశం ఉంటుంది. మనకు పౌర్ణమి దాకా భక్తులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే రథోత్సవం, కళ్యాణోత్సవం, తర్వాత దోపోత్సవం అని ఉంటుంది, అంటే దోచుకోవడం.
కాబట్టి ఆ 3 సమయాల్లో భక్తులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, హైదరాబాద్ కాకుండా ప్రతి జిల్లాల నుంచి ఈ రాములవారి యొక్క క్షేత్రం, ఎందుకంటే అపర భద్రాదిగా, రెండో భద్రాదిగా మన దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ చాలామందికి తెలుసు ఇక్కడ జాతర జరుగుతుంది అనేటువంటి. కాబట్టి ఈ యొక్క జిల్లాలో ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి మన దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. డెవలప్మెంట్ విషయంలో ఎలా ఉంది? ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏ విధంగా డెవలప్మెంట్ అంటే చాలామంది కూడా ఒక విమర్శ చేస్తారు. అప్పటిలాగానే ఇప్పుడు కూడా అలా ఉంది. పెద్ద టెంపుల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. డెవలప్మెంట్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అన్నట్టు కూడా చాలామంది భక్తులు అంటున్నారు. గతంలో కావచ్చు, ఇప్పుడు కూడా నిన్న మన కూడా కొంతమంది మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలి? మన దగ్గర ఏమిటి అని అంటే, ఇదివరకు ఉన్నటువంటి యొక్క పాలకులు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేయకపోవడం వల్ల కొంత మనకు జయపాల్ యాదవ్ గారు ఉన్నప్పుడు, కొంత రాములు గారు ఉన్నప్పుడు కొద్దిగా మనకు ఈ యొక్క మహామంటపం, కాలక్షేమ మంటపం ఒక దగ్గర ఒక 2 కోట్ల పని వాళ్ళు చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క 5-6 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళైతే మనకు ఎటువంటి సహకారాన్ని అయితే అందించలేదు. కాబట్టి మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. భక్తుల ద్వారానో లేకపోతే ప్రభుత్వం ద్వారానో మనమైతే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది వారి సమక్షంలో ఉన్నటువంటిది కాబట్టి వారు ఏదైనా సహకరిస్తే, ప్రభుత్వం నుంచి సహకరిస్తే మనం డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. భక్తులు కూడా ముందుకు వస్తున్నారు మనకు సహకారం చేయడానికి. 2 ఏళ్లలోనే మనం చేయాలంటే చేయలేం కదా. సో మొత్తం మీద చూస్తే టెంపుల్ కూడా భూమి కూడా బాగానే ఉన్నట్టుగా ఉంది. సో ఈ చుట్టుపక్కల చేసినటువంటి టెంపుల్స్ కానీ చెట్లు కూడా చాలా వరకు చాలా తక్కువైనట్టు కూడా అంటున్నారు. పచ్చదనం పెంచే విషయంలో ఎలాంటి ప్లాన్ చేస్తుంటారు? దానికి ఏమీ లేదు, మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ అలాంటిది అయితే ఏం లేదు. మనకు దగ్గర 1500 ఎకరాల భూమి ఉంది దేవాలయానికి. అయితే వాళ్ళను కూడా నేను సంప్రదించడం జరిగింది. నేను వచ్చినప్పటి నుంచి వాళ్ళని పిలుచుకోవడం, వాళ్ళతో మాట్లాడడం. కనీసం ఎకరానికి అంటే వాళ్ళందరూ కూడా బాగుపడుతూ ఉన్నారు. మన దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళు, మన యొక్క పొలం చేసేటువంటి వాళ్ళు కూడా దగ్గర వాళ్ళు ఉన్నటువంటి యొక్క పిల్లలందరూ కూడా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి కూడా నేను మాట్లాడుతున్నా. ఇదివరకు ఉన్నటువంటిది కాకుండా ఇప్పుడు మనం దేవాలయానికి ప్రభుత్వం తరపు దగ్గర పోకుండా మనమే సహకరించుకొని మన దేవాలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. కానీ వారికి అవగాహన అనేటువంటిది రావడం లేదు. మొత్తం మీద కొన్ని రాళ్ళు కూడా తొలగిస్తున్నట్టు అనిపిస్తున్నట్టు డెవలప్మెంట్ కోసమా, లేకపోతే ఎవరైనా తరలించే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదు. నేను మన దగ్గర ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అదేమిటి అని అంటే 2020 సంవత్సరంలో దానిపైకి ఎక్కడం జరిగింది. ఆ యొక్క మట్టితో కట్టినటువంటి యొక్కవి కాబట్టి అవి చాలా మటుకు శిథిలావస్థలో ఉన్నాయి. అయితే ఎవరైతే కట్టినరో, మనకు జూపల్లి దొరలు అనేటువంటి వాళ్ళు కట్టారు ఒకటి, తర్వాత వేరే వాళ్ళు కలకొండ వాళ్ళు కట్టారు, ఇంకొకటి వేరే వాళ్ళు కట్టారు, నాకు అంత ఐడియా లేదు వారి పేరు కూడా. కాబట్టి వాళ్ళని సంప్రదించి వాళ్ళనైనా మీ యొక్క కట్టినటువంటి బిల్డింగ్లు ఈ పరిస్థితిలో ఉన్నాయి, పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండడానికి. ఎందుకంటే పబ్లిక్ ఏదైనా అయితే వాళ్ళు సంప్రదించేది చైర్మన్నే, ఇతర ప్రభుత్వం కానీ వేరే వాళ్ళని సంప్రదించారు. వాళ్ళు ఏదైనా అవాంఛనీయాలు జరగకుండా ఉండడానికే దాన్ని కూలగొట్టడం జరిగింది. మినిస్టర్స్ కూడా ఎవరు కళ్యాణం రోజు రానట్టు తెలుస్తుంది, ఏమనుకోవాలి? అది ప్రభుత్వం సంబంధంలో కూడా చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా రావడం జరిగింది. ఈసారి వాళ్ళు కూడా రాలేదు. ఎవరు రాలేదండి. మినిస్టర్స్ అనేది చాలా తక్కువ. మనం దేవాలయం నుంచి పిలవడం జరుగుతుంది. అది వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి వచ్చే వాళ్ళు వస్తుంటారు, రానటువంటి వాళ్ళు రారు. కాబట్టి మనం దానికి ఏం చెప్పలేం. మొత్తం మీద డెవలప్మెంట్ ప్లాన్ ఉందా మీకు? ఏ విధంగా తీసుకెళ్ళాలి? ఏమన్నా ప్లాన్, స్ట్రక్చర్ ఏమన్నా ప్లాన్ చేశారా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి అని అంటే 50 నుంచి 100 రూములు మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మటుకు మనకి, ఎందుకంటే ఆ ఒక్క మైనస్ పాయింట్ మన దగ్గర చాలా ఉంది. ఎందుకంటే ఒక దేవాలయానికి వచ్చినప్పుడు మనం ఉండేటందుకు అవకాశం లేదు కాబట్టి అదొక్కటే మైనస్గా ఉంది. కాబట్టి దాన్నే ఇప్పుడు మేము ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ఒక 100 రూములు కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. నల్గొండ జిల్లాలో తీసుకుంటే చెరువుగట్టు టెంపుల్ డెవలప్మెంట్. సో ఇక్కడ కలకుర్తికి దగ్గరలోనే, ఆమనగల్కి దగ్గరలోనే, ఇటు చూస్తే మాలు దగ్గరలో, దేవరకొండకు దగ్గరలోనే, ఇవన్నీ డిండి కూడా దగ్గరలోనే, ఇంత పెద్ద సర్కిల్ ఉన్నటువంటి టెంపుల్లో నిత్యం జరిగేటటువంటి కంకర్యాల విషయంలో అంటే జనాలను ఎక్కువగా పాపులారిటీ తీసుకొచ్చేటందుకు కూడా ఎలాంటి ప్లాన్ చేస్తారు? అంటే దేవాలయానికి జనాకర్షణ యొక్క విధానం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు ఇప్పుడు చెరువుగట్టుకి ఎట్లయితే వస్తున్నారో, ఒక అమావాస్య రోజు ఒక 50,000 మంది వస్తారు చెరువుగట్టులో. కాబట్టి అదేవిధంగా మన దగ్గర కూడా వస్తున్నారు భక్తులు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఒక సహకారం, మనకు రూమ్స్ ఏర్పాటు లేవు. ఇప్పుడు ఎవరైనా వస్తే కూడా ఒక 2 రోజులు ఉండడానికి మన రూమ్స్ లేవు కాబట్టి ఎవరు కూడా సుముఖంగా లేరు. ఏదైనా వచ్చిన వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది తప్పితే ఇక్కడ 2 రోజులు మేము ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నం, మనకు రూమ్స్ ఏర్పాటు చేస్తే
వాళ్ళే గ్రీనరీస్ అంటే మనం చెట్లు పార్కులాగా ఒకటి ఏర్పాటు చేయడం చేస్తే వాళ్ళే ఒక 2 రోజులు ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంత పెద్ద జనాలు వస్తుంటే కూడా నీటి ఎద్దడి కింద మాత్రం బాగానే వదిలినట్టుగా పైన నీటి కొంచెం సమస్య ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడే కాకుండా ప్రతిరోజు వచ్చే వాళ్ళకు కూడా వాటర్ సమస్య చాలా పెద్దగా ఉన్నట్టు కూడా గతంలో చాలామంది కూడా చెప్పారు. సో దానికైనా ప్లాన్ చేస్తారా? ఈసారి అయితే వాటర్ సమస్య ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి అవాంఛనాలు లేకుండా వాటర్ 24 అవర్స్ ఇస్తున్నారు. ఆ వాటర్కి సంబంధించింది కానీ మిగతాకు సంబంధించినటువంటి ఎటువంటి అవాంఛనాలు అయితే ఏమీ లేవు. సార్ మజ్జిగ కూడా పెట్టించినట్టుంది. సో ఈ మన కళ్యాణం రోజు మజ్జిగ ప్యాకెట్లు మజ్జిగ పంచడం కూడా జరిగింది. వాటర్ కూడా బాగానే ఉంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకు కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు సత్యసాయి వాళ్ళు చాలా మనకు హెల్ప్ చేస్తారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు కాదు, వాళ్ళు ప్రతి సంవత్సరం సత్యసాయి వాళ్ళు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మనకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళే. వీళ్ళు వాళ్ళని కాకుండా కరెంటు వాళ్ళు కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, లేదా వాటర్కి సంబంధించినటువంటి కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరిస్తూ ఉంటారు. ఏం చెప్తారు ప్రజలకి, ఏం చెప్తారు మా ఛానల్ తరపు? ప్రజలందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం ఫ్రీ బస్సెస్ పెట్టినాం గుట్ట కింద నుంచి. ఎందుకంటే పైకి నడుచుకుంటూ వస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావించడం జరుగుతుంది. మరి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కింది నుంచి పై వరకు మెట్లు ఎక్కేటువంటి వాళ్ళు ఎక్కుతుంటారు. ఎక్కనటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ బస్సెస్ అనేది ఏర్పాటు చేసినాం. భక్తులకు ఎటువంటి అవాంఛనాలు కలగకుండా ప్రయత్నం చేస్తున్నాం. చివరిగా అంటే గార్డెన్ విషయంలో కావచ్చు, సో గ్రీనరీ చాలా ఇంపార్టెంట్. టెంపుల్ అనగానే చూసాం, మన యాదగిరి గుట్ట టెంపుల్ కూడా చూసాం. అలాంటి ప్రణాళికలు ప్రభుత్వం దృష్టి కానీ ఎమ్మెల్యే దృష్టి కానీ తీసుకెళ్ళి ఒక పచ్చదనం అంటే ఇక్కడ హనుమంతుడు సాక్షాత్ మనం అనుకుంటాం కోతులు అని అనుకుంటాం, వాటి నివాసాలకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చే ప్లాన్ ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఏమిటంటే బండ ప్రాంతం కాబట్టి గ్రీనరీ అనేది చాలా మటుకు తక్కువ. ఎందుకనంటే ఎక్కడైతే దానంతగా అది పెరుగుతుందో దాన్ని అలానే ఉంచడం జరుగుతుంది. దాన్ని తొలగించడం అనేటువంటిది మన దగ్గర లేదు. ఇక్కడ బండ ప్రాంతం కాబట్టి అది వెలగడం చాలా తక్కువ. కాబట్టి దానివల్ల మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఈసారి చక్రాలను మరి ఏదైతే రథం చక్రాలను యాచారపు వెంకటేశ్వర ఇస్తున్నట్టు కూడా తెలిసింది, నిజమేనా? సో ఏం చెప్తారు? వారు 2 గిల్లలకు సంబంధించింది మనకు దేవాలయానికి ప్రొవైడ్ చేశారు. ఈసారి కొత్తగా చేయించాము గిల్లలు కూడా. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేశాము ఈసారి రథోత్సవం. డోనర్స్ పెరుగుతున్నారా సంవత్సరానికి? డోనర్స్ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో డోనర్స్ అవసరం ఉందా? ఇంకా చాలా ఉందండి. డోనర్స్ అవసరం అంటే వాళ్ళే మనకు ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం మన దేవాలయానికి ఇదివరకు కూడా చాలామంది మనకు సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం పిలిపించడం జరుగుతుంది. మాస కళ్యాణం అనేటువంటిది వారి కోసమే పెట్టింది. ఎందుకు అంటే మహాకళ్యాణం రోజు పబ్లిక్ అంతా ప్రభుత్వం వాళ్ళంతా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సహకారం మనం చేయడం లేదు. కాబట్టి వారి కోసమే మాస కళ్యాణం అనేటువంటిది ఏర్పాటు చేసి ఒక 3 నుంచి 4 వేల మంది మనకు దాతలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మాస కళ్యాణం రోజే పిలిపించి వాళ్ళందరికీ ఆ రోజే సత్కారం చేసి వారికి భోజనం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సిరిసినాల గుట్ట కింద పిన్నపు వెంకరెడ్డి అనే ఉన్నాడు. ఆయన ప్రతిసారి మనకు మాస కళ్యాణం రోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా మనకు సహకరిస్తేనే దేవాలయం ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నామని కంపల్సరీ పూజారులకు కూడా మరి టెంపుల్స్కు కొంతమందికి శాలరీ రూపంలో ఇస్తున్నట్టు కూడా ప్రభుత్వం గతంలో కూడా చెప్పడం జరిగింది. సో ధూపదీప నైవేద్యాలు ఈ యొక్క మరి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ట్రస్ట్ ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ చాలా టెంపుల్స్ జరుగుతున్నాయి. అటువైపు ఏమన్నా మరి ముందుకెళ్తారా? అదే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే చాలామంది ఒక ట్రస్ట్ ఉంటే బాగుంటుందని చాలామంది విజ్ఞప్తి చేసిండ్రు. నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని ఎలా ప్రయత్నం చేయాలి అనేటువంటిది నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి కంపల్సరీ ఈ సంవత్సరం 2024లో కొంచెం మార్పు అనేది తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఈ 2024 వరకు నేను ప్రయత్నం చేస్తాను. ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇదండి మరి డేరం రామశర్మ గారు చెప్పినటువంటి విషయాలు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా పూర్వీకులు కూడా నిర్వహించినటువంటి ఈ యొక్క కంకిరాలను నేను కొనసాగిస్తున్నానని తెలియజేశారు. డెవలప్మెంట్ విషయంలో గతంలో జయపాల్ యాదవ్ గారు అలాంటి వాళ్ళు కొద్దిగా డెవలప్మెంట్ విషయంలో బాగానే చొరవ చూసుకున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించినట్టు డెవలప్మెంట్ విషయాల్లో చాలా ముందుకెళ్తామని. సో ఇప్పుడు కొత్తగా మరి ఇక్కడ బస్సులు కింద నుంచి పైకి వచ్చేటందుకు కూడా మరి ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశామని కూడా తెలియజేశారు. సో ఇక్కడ ఏదైతే టెంపుల్కి ఉన్నటువంటి భూమిని అంతటి కూడా మరి అందరితో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరూ మాట్లాడి సహకరించాలన్నట్టు కూడా ముందుకెళ్తారు. 2024 వరకల్లా మార్పు వైపుగా మేము ప్రయాణిస్తామని కూడా తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, సిరిసినగల్ల, అచ్చంపేట, నాగర్ కర్నూలు. నమస్తే.